హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం నేను చాలా మంచి కంటెంట్తో వస్తున్నాను. సో డెమాన్ పవన్ ఏం చేస్తున్నారు? సో చాలామంది అడుగుతున్నారు డెమాన్ పవన్ ఏం చేస్తున్నారని. అండ్ ఇప్పుడు అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డెమాన్ పవన్ అండ్ కళ్యాణ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ, వీళ్ళ గురించి అనే వెయిటింగ్లో ఉన్నారు. ఎలాంటి అప్డేట్లతో వస్తున్నాయి. డెమాన్ పవన్ చాలా క్లారిటీగా ఉన్నాడు మనోడు. సో పిచ్చ క్లారిటీతో వెళ్తున్నాడు అనమాట. సో ఫస్ట్ అంతా హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ తన కెరియర్ని ఎలా స్టార్ట్ చేయాలనుకున్న మంచిగా స్టార్ట్ చేశాడు అనమాట. దెన్ బిగ్ బాస్ అనే ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్లో ఎలా ఉన్నాడు మీ అందరికీ తెలుసు. చాలా అంటే చాలా జెన్యున్గా ఉన్నాడు. సో ఎక్కడ మోసాలు కానీ అబద్ధాలు కానీ ఎక్కడా చెప్పలేదు. జెన్యున్గానే బిహేవ్ చేశాడు, జెన్యున్గానే ఉన్నాడు. అండ్ బిగ్ బాస్లో కూడా ఆ బాండింగ్ అయితే ఏదో ఉందో, రీతు గారితో ఏ బాండింగ్ అయితే ఉందో, సో చాలామంది ఫస్ట్లో అన్నారు, అరే చాలా సీరియస్లు చూసాము, చాలా సీజన్లు చూసాము, ఇలాగే ఉంటారు, ఇక్కడ వచ్చాక మీరు ఫ్రెండ్స్ అంటారు, బయటకు వెళ్ళాక ఎవరికెవరు పట్టించుకోరు. ఫస్ట్ అంతా లవ్ అన్నారు. తర్వాత ఫ్రెండ్స్ పిచ్చ క్లారిటీ ఇచ్చేశాడు. తన ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తానన్నాడు, అలాగే చేశాడు. సో బయటకు వచ్చాక కూడా వీళ్ళిద్దరూ ట్రావెల్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళని చూసి అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా డెమాన్ పవన్కి వచ్చే ప్రమోషన్స్ కావచ్చు, రీతుకు వచ్చే ప్రమోషన్స్ కావచ్చు, ఇద్దరు కలిపే ప్రమోషన్లు చేస్తున్నారు, ఇద్దరు కలిపే ఈవెంట్లు చేస్తున్నారు, చక్కగా పార్టీలకు వెళ్తున్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళ బాండింగ్ ఎంత క్యూట్గా ఉందంటే, సో ఎక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు వీడియో పెట్టినా ల్యాక్స్లో వస్తున్నాయి అన్నమాట వ్యూస్. సో మనోడు అది చేసుకుంటూ కూడా ఏ సినిమా ఆఫర్ వచ్చినా వదలట్లేదు. ప్రతి సినిమా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ తనకు అనుకుని ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రీసెంట్గా సావిత్రి అనే ఒక మూవీ కూడా వస్తుంది, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. సో మనోడు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందన్నమాట. మొన్న రీసెంట్గా 2-3 కాలేజీలకు కూడా తీసుకెళ్తే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించారు. అండ్ అంటే మనోడు కూడా ఏంటంటే ఎక్కడ యాటిట్యూడ్ లేదు. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, నేను ఫేమ్ అయిపోయా అనే యాటిట్యూడ్ అయితే ఎక్కడా లేదు. బట్ మనోడు ఏంటంటే చూసుకునే స్క్రిప్ట్ సెలక్షన్ ఆ విషయాలు అయితే కొంచెం చాలా జాగ్రత్త అయితే పడుతున్నాడు. ఎందుకంటే కొంచెం మంచి క్యారెక్టర్లతోనే వెళ్తున్నాడు. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా కొంచెం మంచి క్యారెక్టర్లతో వెళ్తున్నాడు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత వచ్చే క్యారెక్టర్లు కూడా ఆయన అలాగే వెళ్తున్నాయి. కొంతమందికి అంతగా క్యారెక్టర్లు రావు, బట్ మనోడికి అయితే మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. బట్ మనోడు ఏంటంటే డెమాన్ పవన్ అనే వ్యక్తి ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలంటే అగ్ని పరీక్ష అంటే సామాన్యులకు అవకాశం అని ఫస్ట్ సీజన్లో ఫస్ట్ వెళ్ళిన కంటెస్టెంట్స్ 3rd ప్లేస్లో ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చే సీజన్లు కావచ్చు, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే డెమాన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ తప్పు చేస్తే నెక్స్ట్ ఎవరు రారు, సామాన్యులు అనే వాళ్ళందరి మీద పడుతుంది. అంతే జాగ్రత్తగా మనోడు మెయింటైన్ చేసుకుంటాడు అనమాట. కామనర్గా వచ్చాడు, మంచిగా హార్డ్ వర్క్ చేశాడు, ప్రతి టాస్క్లో 100% చూపించాడు. ఇప్పుడు 3rd ప్లేస్లోకి వెళ్ళొచ్చాడు. తర్వాత మంచిగా సినిమాలు చేసుకుంటున్నాడు. సో హ్యాపీగా. సో రీసెంట్గా అయితే ఒక విషాదం అయితే జరిగింది. వాళ్ళ నాన్నగారికి మీకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళ నాన్నగారికి ఒక 2 years బ్యాకే బాగాలేదు. సో బిగ్ బాస్కి వెళ్ళే ముందు సర్జరీ కూడా జరిగింది. దెన్ బిగ్ బాస్ తర్వాత ఆయన మంచిగానే కోలుకున్నారు అనుకునే టైంలో మళ్ళీ రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. బట్ ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చి మళ్ళీ షూట్లు చేసుకుంటున్నాడు. నిజంగా డెమాన్ పవన్కి అంటే తక్కువ ఏజ్లో చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా షోలు అండ్ ఈ అగ్ని పరీక్షకి సంబంధించి వన్ ఆఫ్ ద జడ్జ్ అని కూడా చెప్తున్నారు. సో ఎలా ఉండదు ఒకసారి ఊహించుకోండి, చాలా ఎలా ఉంటుంది ఒకసారి. కళ్యాణ్ ఒకవైపు, డెమాన్ పవన్ ఒకవైపు, వీళ్ళిద్దరు జడ్జెస్గా ఉంటే అసలు కామనర్ల నుండి వచ్చి 1 year ముందు అదే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి కంటెస్టెంట్గా ఉండి 1 year తర్వాత స్టేజ్ మీద జడ్జెస్గా కూర్చోవడం అంటే అది కదా సక్సెస్ అంటే, అది కదా దమ్మంటే. ప్యూర్లీ నాకు తెలిసి ఆ వైబ్ కోసం చాలామంది చూస్తున్నాం. సో అగ్ని పరీక్ష బిగ్గెస్ట్ హిట్. అగ్ని పరీక్ష 2కి లక్షలాది అప్లికేషన్లు వెళ్తున్నాయి. మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తున్నారు, అప్లికేషన్లు పెడుతున్నారు. జెన్యున్లీ అంత హిట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ కొంతమంది కామనర్లు వెళ్ళి వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళు ఉండే విధానమే చెప్పుకోవచ్చు. సో డెమాన్ పవన్ రీసెంట్గా ఫిలిం వస్తుంది, సావిత్రి అనే ఫిలిం వస్తుంది. ఇంకా ఆఫ్టర్ మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, మంచి ప్రాజెక్టులతో వస్తున్నాడు. ఎలాంటి దగ్గర కూడా యాటిట్యూడ్ చూపించట్లేదు. సో చాలా ప్యూర్లీ జెన్యున్గా ఉన్నాడు, జెన్యున్గా వెళ్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.